హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ టీ తాగారా? నేనైతే టీ తాగాను. ఈరోజు అయితే సండే కదా అండి. ఇగో మా వారైతే చికెన్ తెచ్చిండు ఫ్రై చేయమని. ఈ చికెన్ అయితే నేనైతే 4-5 సార్లు కడుక్కున్నాను. ఇలా అయితే తెల్లగా కడుక్కోవాలి. ఎందుకంటే సూదులు ఇస్తారు కదా కోళ్ళకు, బ్లడ్ ఎక్కువ ఉంటుంది. ఆ బ్లడ్ మనం నీట్గా అయిపోయేటట్టు కడుక్కోవాలి. ఇలా అయితే కడుక్కుంటున్నాను. దీన్ని ఇప్పుడు మనము ఇందులో కొంచెం నిమ్మకాయనైతే పిండుతున్నాను. ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ తీసుకొని ఇలా కోసుకోవాలి. కోసుకొని ఒక నిమ్మకాయ మొత్తం ఈ చికెన్లో ఇట్లా పిండుకోవాలి. ఎందుకంటే ఇట్లా ఎందుకు పిండుతున్నానంటే ఈ ముక్క గట్టిగా అవుతుంది. నిమ్మకాయ పిండుకొని కాసేపు ఒక 5 నిమిషాలు పక్క పెట్టుకోవాలి. ఈ ముక్క మాత్రం చాలా గట్టిగా అవుతుంది. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకోవాలి ఇందులోనే. అలాగే ఉల్లిగడ్డలు కూడా కోసుకొని ఇందులో కొన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా మంచిగా ఈ పసుపు అల్లం వెల్లిగడ్డ ఈ 3 ఇందులో బాగా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు మాత్రం పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపి పక్కకైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు 5 నిమిషాలు అయితే ఈ చికెన్ నానిపోయింది కదా. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఫుల్ వీడియోలో చూపిస్తాను. గ్యాస్ మీద గిన్నెనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నూనె పోస్తాను. ముందుగా ఉల్లిగడ్డలు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇప్పుడు చికెన్, ఎందుకంటే ఇందులోనే అల్లం వెల్లిగడ్డ పసుపు ఉల్లిగడ్డలు కలిపాను కదా. ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా. దీన్ని కాసేపు ఎర్రగా అయ్యేటట్టుగా మగ్గనిద్దాం నూనెలో.